నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. రాజకీయ జీవితంలో గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది, చాలా రకాల అవమానాలు కూడా ఉంటాయి. తెలుగు రాజకీయాల్లో మాత్రం ఎక్కువగా అవమానాలను ఎదుర్కొన్నారు చంద్రబాబు. అయితే ఎంతటి అవమానాలు ఎదురైనా సంయమనంతో ముందుకు సాగడం ఆయనకే సొంతం. అందుకే ఆయన పొలిటికల్గా సక్సెస్ అయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో గెలిచిన తరువాత చంద్రబాబులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఆయనను వ్యతిరేకించిన వారు సైతం దగ్గరయ్యారు. చంద్రబాబు పట్ల సానుకూలత చూపిస్తున్నారు. 75 ఏళ్ల చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ నేపథ్యంలో ఇది మంచి పరిణామమే. ముఖ్యంగా మెగా కుటుంబం చంద్రబాబు విషయంలో చూపుతున్న అభిమానం, గౌరవం ఆశ్చర్యం కలిగించక మానదు. 2004లో అధికారం కోల్పోయారు చంద్రబాబు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. అయితే 1994 నుంచి 2004 వరకు టీడీపీ ప్రభుత్వం వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చింది. తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంది. అయినా సరే 2009 ఎన్నికల నాటికి రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు మహాకూటమి కట్టింది. అయితే ఆ సమయంలో చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ టీడీపీకి అధికారాన్ని దూరం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల ఓట్లను ఆ పార్టీ సొంతం చేసుకుంది. అది మొదలు మెగా కుటుంబంపై చంద్రబాబుతో పాటు టీడీపీ శ్రేణులకు ఒక రకమైన కోపం ఉండేది. 2014 నుంచి ఆ పరిస్థితి మారింది. 2014లో రాష్ట్ర అవసరాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన టీడీపీకి మద్దతు ప్రకటించింది. అయితే టీడీపీ విషయంలో పవన్ కళ్యాణ్ సానుకూలంగా మారిన మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు మాత్రం నెగిటివ్ గానే ఉండేవారు. చిరంజీవి చంద్రబాబును వ్యతిరేకించిన సందర్భాలు లేవు, కానీ చంద్రబాబు కంటే ఆయన రాజకీయ ప్రత్యర్థులతోనే చనువుగా మెలిగేవారు. ఇక నాగబాబు గురించి చెప్పనవసరమే లేదు. చంద్రబాబుతో పాటు ఆయన బావమరిది నందమూరి బాలకృష్ణపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. ఒకానొక దశలో టీడీపీతో పొత్తు వద్దు అనే వారిద్దరూ పవన్ కళ్యాణ్ కు సూచించినట్లుగా కూడా ప్రచారం నడిచింది. అయితే 2024 ఎన్నికలు వచ్చేసరికి పూర్తిగా సినిమా మారిపోయింది. చంద్రబాబు విషయంలో మెగా కుటుంబ వైఖరి మారింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.